బ్యాక్ టు న్యూస్. ముస్లింలకు 12% రిజర్వేషన్ ప్రతిపాదనను రద్దు చేయాలని టౌన్ సీఐని సస్పెండ్ చేయాలంటూ జగిత్యాల తహసీల్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు బీజేపీ కార్యకర్తలు. ముస్లిం కుటుంబాల స్థితిగతులపై విచారణ జరిపి తిరిగి వెళుతున్న బీసీ కమిషన్ సభ్యులను అడ్డుకున్న కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. దీనికి టౌన్ సీఐ ప్రకాష్ కారణమంటూ అతన్ని సస్పెండ్ చేయాలని ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా ఎస్పీకి వినతి పత్రాన్ని సమర్పించారు నిరసనకారులు. హైకోర్టు విభజన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా కోర్టు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శత ఉత్సవాలు జరుపుకున్నారాయన. ఈ వేడుకకు హాజరైన హరీష్ రావు న్యాయవాదులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. లాయర్ల సంక్షేమం కోసం 100 కోట్లు మంజూరు చేస్తామన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అలాగే హెల్త్ కార్డులు కూడా మంజూరయ్యేలా చూస్తామన్నారు. మిర్చి రైతుకు నష్టం కలగకుండా మంచి ధర ఇప్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. మిర్చి ఎగుమతులు పెంచడం, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు జరిపేందుకు సిద్దమని అన్నారు. రైతు బంధు పథకం కింద అన్నదాతలకు అండగా నిలుస్తామని అన్నారు మంత్రి. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎస్ఎస్సీ బోర్డు. ఈ నెల 14 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9:30 నుండి 12:15 వరకు పరీక్ష ఉంటుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,556 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మొత్తం 5,38,226 మంది పరీక్షలు రాయబోతున్నారు. 5 నిమిషాల ఆలస్యమైనా అనుమతిస్తారు. ఇక మాస్ కాపీయింగ్ ను నిరోధించేందుకు ఈసారి సీసీ కెమెరాలను భారీగా పెంచారు. గతేడాది కేవలం 10 సెంటర్లలో సీసీ కెమెరాలు ఉంటే ఈసారి 330 సెంటర్లలో కెమెరాలు అమర్చారు. అలాగే పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్స్ మూసివేసేలా ఆదేశాలు జారీ చేశారు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. 3 ఏళ్ల పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఏప్రిల్ 22న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ సాంకేతిక విద్యా శిక్షణ విద్యా మండలి ప్రవేశ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 11 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. దరఖాస్తు రుసుం ఎస్సీ ఎస్టీలకు ₹200, ఇతరులకు ₹350గా నిర్ణయించారు. పరీక్షను ఏప్రిల్ 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఈసెట్ కు కొత్త దరఖాస్తుల షెడ్యూల్ ను ప్రకటించారు అధికారులు. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా బీటెక్, బీఫార్మసీ 2వ సంవత్సరంలో ప్రవేశం పొందడానికి ఈసెట్ ను నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 17 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకోవచ్చు. హాల్ టికెట్స్ ను గతంలో ప్రకటించిన ప్రకారమే ఏప్రిల్ 29 నుంచి మే 4వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు అధికారులు. మే 6న ఆన్లైన్ పరీక్ష నిర్వహించి 15న ర్యాంకులు ప్రకటిస్తామన్నారు కన్వీనర్. ఎంటెక్ లో ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల కోసం నిర్వహించే గేట్ 2017 ఫలితాలు ఈ నెల 27న వెల్లడి కాబోతున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐటీలు కలిసి ఈ పరీక్ష నిర్వహించాయి. గత ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో 23 సబ్జెక్టుల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించగా దేశవ్యాప్తంగా 8.5 లక్షల మంది హాజరైనట్లు అంచనా. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1,25,000 మంది పరీక్ష రాసినట్లు సమాచారం. ఏడుకొండలవాడి సన్నిధిలో మరో భారీ కుంభకోణం బయటపడింది. వీఐపీ బ్రేక్ దర్శన నకిలీ టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ముఠా టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి పట్టుబడింది. శ్రీవారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బ్రేక్ దర్శనం టికెట్లను ఇప్పిస్తామని ఒప్పందం కుదుర్చుకుని టీటీడీలోని కొంతమంది ఇంటి దొంగల సాయంతో నకిలీ టికెట్లు ముద్రించి విక్రయిస్తున్నట్లు తేలింది. దీనికి సంబంధించి 3 దళారులను అదుపులోకి తీసుకున్నారు విజిలెన్స్ సిబ్బంది. నిన్న చెన్నై, విజయవాడ, నెల్లూరుకు చెందిన భక్తులు బ్రేక్ దర్శన టికెట్ల కోసం ఈ ముఠాను సంప్రదించగా నకిలీవి అధిక రేటుకు అంటగట్టారు. అయితే దర్శనానికి వెళ్లే సమయంలో సిబ్బంది తనిఖీ చేయగా అవి నకిలీవని తేలింది. స్కూటీపై వెళుతున్న 2 యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 2 యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్కు చెందిన 2 యువతులు కూకట్పల్లిలోని ఒక మాల్ కు వచ్చారు. తిరిగి స్కూటీపై ఇంటికి వెళుతున్న సమయంలో ఓ ఆటో వీరి స్కూటీని ఓవర్టేక్ చేసి యువతుల పట్ల అసభ్యంగా మాట్లాడారు. దీన్ని గమనించిన ఓ యువతి ఆ ఆటోను ఫోటో తీసి షీ టీమ్ కి వాట్సాప్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన షీ టీం బృందం గంటల వ్యవధిలోనే ఊసెట్టి శ్రీహరి, ఉయ్యాల ప్రేమ్ కుమార్ అనే 2 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు పోలీసులు. హైదరాబాద్ నగరంలో వాహనాల చోరీ, ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూలుకు చెందిన మెకానిక్ ఎల్లయ్య సుమారు 150 వరకు దొంగతనాలకు పాల్పడ్డట్టు గుర్తించారు. కర్నూలు వాటర్ వర్క్స్ లోని
ప్రభుత్వ వాహనాన్ని సైతం దొంగిలించాడు. గత నెలలో చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకోగా వారి కళ్లు కప్పి క్షణాల్లో మాయమైపోయాడు. అయితే ఇతగాడి కోసం రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు ఎల్లయ్యను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 14 లక్షల విలువైన బంగారంతో పాటు ఒక బైక్, ఒక కార్ కూడా స్వాధీనం చేసుకున్నారు. సుక్మా జిల్లాలో మావోయిస్టుల మెరుపు దాడితో ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు సరిహద్దులను జల్లెడ పడుతున్నారు. అటు కాల్పుల్లో చనిపోయిన 12 మంది జవాన్లకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. జవాన్ల త్యాగాలను వృధాగా పోనీయమని స్పష్టం చేశారు. బెజ్జి గ్రామం నుంచి కొత్త చెరువు వెళుతున్న సీఆర్పీఎఫ్ బెటాలియన్పై మావోయిస్టుల దాడితో కూంబింగ్ ముమ్మరం చేశారు. జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కశ్మీర్ దక్షిణ ప్రాంతంలోని పుల్వామా జిల్లా తహబ్లోని సీఆర్పీఎఫ్ శిబిరంపై కొందరు ముష్కరులు దాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే ప్రతిదాడి చేయడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. సిరియా రాజధాని డమాస్కస్ భారీ పేలుళ్లు సంభవించాయి. జంట పేలుడు ఘటనలో 60 మంది చనిపోగా పదుల సంఖ్యలో ప్రజలకు తీవ్రంగా గాయాలయ్యాయి. బాబ్ ఆల్ సాగిర్ ఏరియాలోని శ్మశాన వాటిక వద్ద ముష్కరులు బాంబులు పేల్చారు. శ్మశానం సమీపంలోని బస్సు రాగానే సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చేస్తున్నాడు. ఆ తర్వాత అక్కడే మరో బాంబు కూడా పేలింది. ఈ ఘటనతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఆనందాల హేళి రంగుల హోళీని దేశవ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. సంప్రదాయ పండుగలకు కొత్త హంగులు అద్దుతూ సరికొత్తగా హోళీ ఆడుతున్నారు. బంధుమిత్రులకు మిఠాయిలు తినిపించుకుంటూ రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వెరైటీ గేమ్స్, రెయిన్ డాన్సుల మధ్య హోళీని కొత్తగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హోలీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు దేశ విదేశాల్లోని తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. చెడుపై మంచి విజయం సాధిస్తుందని చెప్పే పండుగల్లో హోలీకి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు చంద్రబాబు. ప్రకృతితో అనుసంధానమైన పండుగ హోలీ అన్న సీఎం పువ్వులు, చెట్టు బెరళ్లు, ఆకుల నుంచి తయారు చేసిన రంగుల్ని మాత్రమే వినియోగించాలని పిలుపునిచ్చారు. మరోవైపు హోలీ పండుగ సందర్భంగా తెలుగు ప్రజలకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. రంగుల పండుగ హోలీని అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారాయన. అంతర్జాతీయ స్థాయిలో ఖరీదైన వైద్యాన్ని పేదలకు తక్కువ ధరకు అందించేందుకే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించామన్నారు బాలకృష్ణ. హాస్పిటల్తో సర్జరీ, లైవ్ సర్జికల్ వర్క్ షాప్ ను కూడా ప్రారంభించారు బాలకృష్ణ. ఏపీలోనూ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.